వెల్కమ్ బ్యాక్ టు నిహాంత్ మోటార్ కార్. సో ఈరోజు వీడియో చూసుకుంటే రాయల్ ఎన్ఫీల్డ్ బేర్ 650 అయితే ఉంది. ఇది ఒక రెట్రో స్కామ్లర్ ఎస్థెటిక్ అయితే. ఇంకా ప్రైస్ చూసుకుంటే 3,46,300 రూపీస్ అయితే పెట్టారు ఎక్స్ షోరూమ్. ఇంకా ఇంజన్ స్పెసిఫికేషన్స్ చూసుకుంటే ఇన్లైన్ ట్విన్ సిలిండర్ 4-stroke SOHC 648cc అయితే ప్రొవైడ్ చేశారు. పవర్ చూసుకుంటే 47.4 PS పవర్ అయితే జనరేట్ చేస్తుంది. టార్క్ చూసుకుంటే 56.5 Nm టార్క్ వరకు జనరేట్ చేసుకుంటే, ఇంకా ఫైనల్ గా గేర్ బాక్స్ చూసుకుంటే 6-speed కాన్స్టాంట్ మెస్ అయితే ప్రొవైడ్ చేశారు. ఇంకా ఫ్రేమ్ చూసుకుంటే దీంట్లో స్టీల్ ట్యూబ్లర్ డబుల్ క్రాడల్ ఫ్రేమ్ అయితే యూస్ చేశారు. సస్పెన్షన్ చూసుకుంటే ఫ్రంట్ సస్పెన్షన్ చూసుకుంటే టెలిస్కోపిక్ 43 mm అయితే యూస్ చేశారు. ఇంకా రియర్ చూసుకుంటే ట్విన్ షాక్ అబ్జర్వర్ అయితే ప్రొవైడ్ చేశారు. ఇంకా బ్రేక్స్ అండ్ టైర్స్ చూసుకుంటే ఫ్రంట్ బ్రేక్ చూసుకుంటే హైడ్రాలిక్ డిస్క్ బ్రేక్ యూస్ చేశారు. సింగిల్ 320 mm వెంటిలేటెడ్ డిస్క్ అయితే ఉంది. ఇంకా రియర్ చూసుకుంటే అదే సేమ్ హైడ్రాలిక్ డిస్క్ బ్రేక్ అయితే యూస్ చేశారు. దీనిలో చూసుకుంటే సింగిల్ 270 mm అయితే వెంటిలేటెడ్ డిస్క్ అయితే యూస్ చేశారు. ఇంకా దీంట్లో వన్ ఎడిషనల్ ఫీచర్స్ చూసుకుంటే దీంట్లో డ్యూయల్ ఛానల్ ABS ఉంది అండ్ స్విచబుల్ ఆఫ్ అట్ రియర్ కూడా యూస్ చేశారు. ఇంకా టైర్స్ చూసుకుంటే స్పోక్ వీల్స్ అయితే ప్రొవైడ్ చేశారు. ఫ్రంట్ టైర్ చూసుకుంటే 100/90 19 ఇంచెస్ అయితే ప్రొవైడ్ చేశారు MRF టైర్. ఇంకా రేర్ చూసుకుంటే 140/80 19 ఇంచెస్ అయితే ప్రొవైడ్ చేశారు. ఇది కూడా సేమ్ MRF టైర్ యూస్ చేశారు. ఇంకా ఫ్రంట్ సైడ్ చూసుకుంటే లెడ్ యూస్ చేశారు హెడ్ ల్యాంప్ లో. ఇంకా టైల్ ల్యాంప్ చూసుకుంటే మీకు LED అయితే యూస్ చేశారు. ఇంకా టర్న్ సిగ్నల్స్ కూడా LEDయే. సో ఓవరాల్ గా బైక్ మొత్తం కూడా మీకు LED అయితే యూస్ చేశారు. ఇంకా ఫైనల్లీ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ చూసుకుంటే ట్రైపర్ డాష్ 4-inch రౌండ్ TSP డిస్ప్లే అయితే యూస్ చేశారు. విత్ ఫోన్ కనెక్ట్ అయితే ఉంది అండ్ ఫుల్ మ్యాప్ నావిగేషన్ అయితే ఉంది పవర్డ్ బై ద గూగుల్ మ్యాప్స్. అండ్ మీడియా కంట్రోల్స్ కూడా ప్రొవైడ్ చేశారు అండ్ నైట్ మోడ్ కూడా ఉంది అండ్ ఎన్వైరన్మెంట్ సిస్టమ్ కూడా ప్రొవైడ్ చేశారు. లైక్ యాక్సెస్ మ్యూజిక్ ఉంది, మెసేజెస్ కూడా చెక్ చేసుకోవచ్చు అండ్ కాంటాక్ట్స్ కూడా చేసుకోవచ్చు. ఇంకా దీన్ని చూసుకుంటే వెహికల్ అలర్ట్ సిస్టమ్ కూడా ప్రొవైడ్ చేశారు. ఈ బైక్ లో చూసుకుంటే USB 2.0 Type-C చార్జర్ పోర్ట్ అయితే కూడా ప్రొవైడ్ చేశారు. ఇంకా ఫైనల్లీ గ్రౌండ్ క్లియరెన్స్ చూసుకుంటే మీకు నియర్లీ 184 mm అయితే ఉంది. ఇంకా వీల్ బేస్ చూసుకుంటే 1460 mm అయితే ఉంది. ఓవరాల్ గా బైక్ యొక్క వెయిట్ చూసుకుంటే 216 kgs వరకు అయితే ఉంది. ఇంకా ఈ బైక్ యొక్క ఓవరాల్ గా ఫ్యూల్ ట్యాంక్ కెపాసిటీ చూసుకుంటే 13.7 లీటర్స్ అయితే ప్రొవైడ్ చేశారు. ఇది వచ్చేసరికి రాయల్ ఎన్ఫీల్డ్ బేర్ 650. మీకు ఈ బైక్ లో నచ్చిన ఫీచర్ అంటే కింద కామెంట్ చేయండి. అలాగే ఈ బైక్ మీద ఎనీ డౌట్స్ ఉన్నా సరే కూడా కింద కామెంట్ చేయండి. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసుకోండి. మీరు బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే మీకు నోటిఫికేషన్స్ అయితే వస్తాయి ఫాస్ట్ గా. ఐ విల్ సీ యు ఇన్ ద నెక్స్ట్ వీడియో.